హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగుళూరు నుంచి వన్ డే ట్రిప్ ప్లాన్ చేస్తే గనక ఈ వీడియో తప్పకుండా చూడండి. సో, మేము వెళ్ళేదేంటంటే సోమనాథ్‌పుర శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్‌కి. మా ఇంటి దగ్గర మేము మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యామండి. సో, మధ్యలోనే 9:30 అలాగా బ్రేక్‌ఫాస్ట్ తిన్నామనమాట. బ్రేక్‌ఫాస్ట్ కొంచెం హెవీగానే తిన్నాము. ఎందుకంటే మళ్ళీ లంచ్ చేసేటప్పటికి ఎంత టైం అవుతదో చెప్పలేం గదా! అందులోని హోటల్స్ ఎక్కడ దగ్గరలో ఉంటాయో లేదో అనేసి కొంచెం గట్టిగా తిన్నామనమాట. కానీ దోస చాలా ఆయిలీగా ఉంది. ముందు రివ్యూస్ కనుక్కొని వెళ్ళండి. ఇదొకటే మేము చేసిన మిస్టేక్. సో, తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వెంటనే టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ రీచ్ అయ్యేటప్పటికి మేము 11:30 అయిందండి. వెళ్ళే స్టార్టింగ్‌లోనే వాళ్ళొక స్కానర్ పెట్టారనమాట. మనం స్కాన్ చేసి మనం ఎంతమందైతే వెళ్ళామో మన డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయాలి. పర్ హెడ్ 20 రూపీస్. సో, ఎంట్రీ ఫీజ్ కట్టిన తర్వాత మనం ఇంకా లోపలికెళ్ళొచ్చు. లోపలికెళ్ళిన తర్వాత కిడ్స్‌కి ఫ్రీ అనమాట. గీతూకి తీసుకోలేదు. సో, ఇంకా లోపలైతే ఇంకా మామూలుగా లేదండి. చాలా డీటెయిలింగ్‌గా ఉన్నాయి ప్రతీదీ. అసలు మరి అంతలా ఎలా చేశారో అనిపిచ్చింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము ఎక్కడికెళ్ళామో తర్వాత చెప్తాను. ఇదంతా చూడండి ఫస్ట్. చెన్నకేశవ అంటే చెన్న అంటే అందమైన, అందమైన కేశవుడు అని అర్థం అంటండి. ఇది ఒక వైష్ణవ దేవాలయం అనమాట. సో, మేము గుడి అంతా చూసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్‌కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్‌గా వాటర్ ఫాల్‌కి ఎళ్ళడానికి ఒక గంట పడతది. మేము మధ్యలో ఇంకా లంచ్ కూడా చేసామనమాట. 2 అవర్స్ పట్టింది మాకు. ఇంకా వెయిటింగ్ అది ఉంటది కదా! అది కూడా వీకెండ్ రోజు. సో, మేమిక్కడి నుంచి 12:30 నుంచి స్టార్ట్ అయితే ఇంకా వాటర్ ఫాల్‌కెళ్ళేటప్పటికి 2:30 అయిందనమాట. 2:30కి మళ్ళీ ఇంకా ఎక్కడికెళ్ళినా మీకు పార్కింగ్ కంపల్సరీ అండి. పార్కింగ్ ఫీ పే చేయించుకుంటారు స్టార్టింగ్‌లోనే. పార్కింగ్ ఇంకా ఎంట్రీ ఫీజ్ కూడా ఉందనమాట. 20 అలానే ఉంటది ఎక్కడికెళ్ళినా. వాటర్ ఫాల్ కూడా చూసుకున్న తర్వాత ఇంకా మేము బెంగుళూరు రిటర్న్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాము. మేము బెంగుళూరు ఎళ్ళే దారిలోనే చెన్నపట్న అని ఒక ప్లేస్ ఉందండి. ఇక్కడేంటంటే అన్ని వుడెన్ టాయ్స్‌కి ఫేమస్ అనమాట. ఆంధ్ర సైడ్ కొండపల్లి బొమ్మలంటారు కదా! అలాగా ఇక్కడ కర్ణాటక సైడు చెన్నపట్న ఫేమస్ అనమాట. ఈ చెన్నపట్న టాయ్స్ ఏంటంటే ఎక్కడ అయినా ఎగ్జిబిషన్ పెట్టి అమ్ముతారు. వేరే చోట కూడా మనం బెంగుళూరులో కూడా కొనొచ్చు. కానీ ప్రైస్ అనేది చాలా ఎక్కువుంటదనమాట. మేమిక్కడ తీసుకున్నవి అన్ని రీజనబుల్ ప్రైస్‌కిచ్చారు. సో, ఈ ఔట్‌లెట్ వచ్చేసి 6:30కి క్లోజ్ అండి. సో, టైమింగ్ చూసుకొని వెళ్ళండి అక్కడికి. ఇదేంటంటే టాయ్ ఫ్యాక్టరీ కూడా ఉందంటండి. మనకి నార్మల్‌గా ఫ్యాక్టరీలోకి కూడా అలౌ చేస్తారు. ఆ మేకింగ్ అది చూపిస్తారంట. కానీ మేమెళ్ళింది సండే గదా! సండే క్లోజ్డ్ అంటండి. సో, అది కూడా కొంచెం కనుక్కొని వెళ్ళండి. మేము తీసుకున్న చిన్న చిన్న బొమ్మలివే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.